వాక్యం ఎందుకంటే పొడవడానికే, కితకితలు పెట్టడానికి కాదు. కితకితలు పెట్టడానికి సోలు ఉన్నాయి బయట. ఒక 200 మంది సంఘాన్ని పిల్లరా నడిపించడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏమంటే సేవా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సేవకుడు అందరికీ నచ్చేయడండి. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆ రోజు వాక్యం తగిలిందంటే ఇంక సేవకుడిని మామూలుగా చూడరు, కక్షపూరితంగానే చూస్తాడు. వాక్యం ఎందుకంటే పొడవడానికే, కితకితలు పెట్టడానికి కాదు. కితకితలు పెట్టడానికి సోలు ఉన్నాయి బయట, కానీ వాక్యం ఏం చేయాలంటే పొడవాలి. నీ హృదయంలో పాప పంకిలమైనటువంటి జీవితము పగిలిపోవాలి. ఇశ్రాయేలు సమాజాన్ని నడిపిస్తున్నటువంటి మోషేకు ప్రియులారా, మేలు చేస్తున్నటువంటి నాయకుడి మీద ఎన్నో సనుగులు, ఎన్నో ఇబ్బందులు ఆయనకి. ఏమండి, ఎదరని వెళ్తే నేను ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్నాను, చెప్పలేవయ్యా దిగవయ్యా అని అన్నారు. వెనకాల ఎవరో దిగుతావా దిగవా అని అన్నారు. 3ఓసారి చూసి 4ఓసారి బైబిల్ ఇసిరేస్తానేమో, నా కంట్రోల్ తప్పిపోతాను నేను. ఎందుకంటే నా వెనకాల నా సోదరులే సనుగుతుంటే నేను వాక్యాన్ని ఇంకేం చెప్పగలను? సంఘము నాయకుడి మీద సనుగుతుంది. రక్షించడానికి తీసుకువెళ్తున్నటువంటి ఎండిపోయిన డొక్కుల్లాంటి జీవితాలకి సమృద్ధి కలిగినటువంటి ఆహారాన్ని, దేవుని యొక్క మాటలని, విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని, కానా అనేటువంటి పరలోకానికి సాదృశ్యమైనటువంటి ఒక మహాపురాన్ని ఇవ్వడానికి తీసుకెళ్తున్నటువంటి నాయకుని సనిగరు ప్రియమైన దేవుని వాళ్ళరా. 40 సంవత్సరాల పాటు ప్రియులారా ఆ సనుగులు వింటూనే ముందుకు తీసుకువెళ్ళాడు తప్ప వెనక్కి ఇంకా వెళ్ళలేదు.